పేదలకు పట్టాలు ఇవ్వకపోతే తాను ఒంగోలులో పోటీ కూడా చేయనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టాలు ఇవ్వరన్న ప్రతిపక్షాలు పట్టాలు ఇచ్చాక దొంగ పట్టాలు అంటున్నారని దేవా చేశారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఒకవేళ దొంగ పట్టాలని నిరూపించకపోతే జనార్దన్ రాజీనామా చేయడానికి సిద్ధమా అని బాలినేని సవాల్ విసిరారు. ఒంగోలు పట్టణంలో చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చే కానీ పోటీ చేయనని చెప్పడం, దాని పర్యవసనంగా ముఖ్యమంత్రి గారు మరి ఒంగోలుకు సంబంధించి 231 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకి డబ్బులు కేటాయించడం జరిగింది. మొదటేమన్నా పట్టాలు ఎక్కడిస్తామన్నారు, ఈ లేరు అంత డబ్బులు తీసుకురాలేడు అన్నారు. మన ముఖ్యమంత్రి గారు బతిలాడారో ఏం చేసుకున్నానో నేను డబ్బులు తెచ్చి డబ్బులు కట్టాం. కట్టిన తర్వాత టైం లేదు, పట్టాలు ఎవరు అన్నారు. సరే అవి కూడా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసి ఇస్తే ఇప్పుడేమంటారు, అవి దొంగ పట్టాలు అంటారు. నేను చెప్తా ఉన్నా ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా.